వన్ మ్యాన్ షో హరిహర వీరమల్లు ఎలా ఉందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మొదటి మాట కథ. 16వ శతాబ్దంలోకి తీసుకెళ్లిపోతారు. ప్రారంభం కావటమే చాలా బాగుంటుంది. ముఖ్యంగా హీరో గారి ఇంట్రొడక్షన్ అదిరిపోతుంది. అయితే ఢిల్లీ పీఠంపై కూర్చుని ఎన్నెన్నో దురాగతాలకి పాల్పడుతున్నటువంటి ఔరంగజేబుకి హరిహర వీరమల్లుకి కోహినూరు వజ్రానికి సంబంధం ఏమిటి? ఎవరు ఈ పంచమి కథలోకి ఎలా వచ్చింది? శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు వెళ్లి ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే హరిహర వీరమల్లు చూసేయాల్సిందే. నంబర్ 2, రాబిన్ హుడ్ తరహా కథానాయకుడి పాత్రలో అభిమానుల్లో పూనకాలు తెప్పించేటువంటి ఎలివేషన్స్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయేటువంటి స్వధర్మం నేపథ్యంతో తెరకెక్కించినటువంటి సినిమా ఇది. బాగా కలిసొచ్చిందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. నంబర్ 3, వీరమల్లు పాత్రని, ఆయన వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగేటువంటి ఫస్ట్ హాఫ్ సినిమాకి హైలైట్ అయితే, సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ అనేది సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం, కీరవాణి గారి సంగీతం కోసం, యాక్షన్ సన్నివేశాల కోసం, ప్రీ క్లైమాక్స్ కోసం హరిహర వీరమల్లుని థియేటర్స్ లో చూసేసుకోవచ్చు. ఆర్జే సునీత రేటింగ్ 2.75. ఇట్స్ బాలీవుడ్ సెన్సేషన్. అందరూ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏముందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో టాక్ ఆఫ్ ది టౌన్ సయ్యారా. స్టార్ యాక్టర్స్ లేరు, పెద్దగా ప్రమోషన్ లేదు. అసలు సయ్యారా అనే సినిమా ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. కానీ అంచనాల్ని తారుమారు చేస్తూ 18th బాక్సాఫీస్ ముందుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. మౌత్ టాక్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసింది సయ్యారా. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నంబర్ 2, భారీ ఫైట్స్ ఉండో, పవర్ఫుల్ డైలాగ్స్ ఉండో, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉండో, ఎమోషన్ మాత్రమే ఉంటుంది. అదే సినిమా నిలబెట్టేసింది. పోనీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతవరకు రాని లవ్ స్టోరీనా అనుకుంటే నో, సింపుల్ స్టోరీ. క్రిష్ కపూర్ కు సంగీతం అంటే ప్రాణం, గొప్ప కంపోజర్ కావాలనుకుంటాడు. దానికోసం ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తెరపై సయ్యారా చూసేయాల్సిందే. నంబర్ 3, క్రిష్, వాణి పాత్రలు వారు పోషించినటువంటి అహాన్ పాండే అండ్ అనిత్ పడ్డా ప్రేక్షకులు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. మొదటి ప్రయత్నంతోనే నటనలో మంచి పరిణితి చూపించి కొత్తవారు అనే ఆలోచన రాకుండా చేసేశారు. అహాన్ ఎవరో కాదు, చంకీ పాండే సోదరుడు అనేటువంటి చిక్కీ పాండే కుమారుడు. కొన్ని కమర్షియల్ యాడ్స్ అండ్ సలాం వెంకీ సినిమాలు నటించినటువంటి అనిత్ సయ్యారాతో హీరోయిన్ గా మారిపోయింది. అంతే. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ లవ్ స్టోరీ, ఓ ఫీల్ గుడ్ కథ. ఈ సీజన్ లో ది బెస్ట్ లవ్ స్టోరీ మీరు చూడాలి అనుకుంటే సయ్యారాని మిస్ కాకండి. ఆర్జే సునీత రేటింగ్ 3.5. ఒక ప్రయాణం నెమ్మదిగా సాగింది. కానీ లాస్ట్ లో ఒక మంచి టర్న్ అండ్ ట్విస్ట్ తో గనక ముగిస్తే ఎలా ఉంటుందో ప్రయాణం? అద్భుతంగా ఉంటుంది కదా. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సింది రోంత్. గస్తీకి వెళ్ళినటువంటి పోలీసుల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది అనేటువంటి కథ ఇది. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 1, మనం తీసుకునేటువంటి కొన్ని డెసిషన్స్ జీవితంలో అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లొచ్చు, పాతాళానికి నెట్టేయొచ్చు. ఏది ఎటువైపు నడిపిస్తుందో కాలమే సమాధానం చెప్తుంది. అలాగని చెప్పి ఏ డెసిషన్ కూడా తీసుకోకుండా ఉండిపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేం. అనుకున్న వాళ్ళు కూడా మన స్వప్రయోజనాల కోసం మనల్ని బలి పశువుల్ని చేస్తారు. దాన్ని తట్టుకొని నిలబడ్డమే అందరికీ సాధ్యం కాదు. సో ఎగ్జాంపుల్ రోంత్ కథ. నంబర్ 2, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ధర్మస్థల పోలీస్ స్టేషన్లో విధులు. ఒక రాత్రి గస్తీ డ్యూటీలో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారు. అలా ప్యాట్రోలింగ్కి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు, ఎదురైన పరిస్థితులు, వాటి బట్టి నిర్ణయాలు. గస్తీ అంతా సజావుగా సాగిందని ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఊహించని ఘటన వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పేసింది. అదేంటో తెలుసుకోవాలంటే కథను చూసేయాల్సిందే. నంబర్ 3, కథా కథనాలు ఒకే రాత్రిలో జరిగేవి కావడంతో సన్నివేశాలు అక్కడికక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గస్తీ మొదలైనప్పుడు కనిపించకుండా పోయినటువంటి ఒక అమ్మాయి ఘటన చుట్టూ చివరి 30 minutes మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. క్లైమాక్స్ ట్విస్ట్ ని ఎవరు ఊహించరు. పోలీసులు పెద్దలు ఆడే నాటకంలో బలి పశువుగా మారేటువంటి విషాదపు ముగింపును చూసినటువంటి వాళ్ళు ఎవరి గుండైనా కూడా చివుక్కుమనాల్సిందేనమాట. సో ఫైనలీ చెప్పాలంటే దిలీష్ అండ్ రోహన్ మాథ్యూ వీళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు ఊహించిన క్లైమాక్స్ అండ్ టెక్నికల్ టీమ్ వర్క్ ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది. సో రోంత్ అనేది ఒక గస్తీ ప్రయాణం నెమ్మదిగా సాగే చివరిలో ఒక ఊహించని మలుపుతో ప్రేక్షకుని థ్రిల్ చేస్తుంది. చూసేయచ్చు మీరు, నచ్చేస్తుంది. థియేటర్లో వచ్చిన నెక్స్ట్ డేనే ఓటీటీలో చూసేసినటువంటి కథ DNA. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి మాట, ధోని పుట్టిన టైంలోనే కొన్ని 100 మంది పిల్లలు పుట్టుంటారు, కానీ అందరూ ధోని అవ్వలేరు కదా. సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. ప్రజల యొక్క నమ్మకాలు, మూఢ విశ్వాసాలు పరిధులు దాటిపోతున్నాయి. కాబోయే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు, మరి కొంతమంది దాన్నే వ్యాపారంగా మార్చుకుంటున్నారు. నంబర్ 2, పురిటిలోనే చేతులు మారిపోతున్నటువంటి ఎన్నో సంఘటనలు
మనం వింటున్నాం, చూస్తున్నాం. మరి దాన్నే కథగా మలిచి ఆద్యంతం అలరించారు డిఎన్ఏతో. డైరెక్టర్ నీల్సన్ వెంకటేశన్ ఈ కథను అద్భుతంగా వారి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడంలో విజయాన్ని సాధించారు అండ్ 2 గంటల పాటు ప్రేక్షకుడికి థ్రిల్ ని పంచారు. నంబర్ 3, అధర్ ఆనంద్గా ప్రేమ విఫలమై తాగుడుకు బానిసై ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి గొడవలో భాగంగా పెద్దవాళ్లు చూసినటువంటి ఒక పెళ్లి, మానసిక సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక అమ్మాయి నిమిష దివ్యగా నటించారు. సో వీళ్ళిద్దరికి పెళ్లి తర్వాత బిడ్డ, ఆ బిడ్డ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి వివరణ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో డీటెయిల్స్ ని అద్భుతంగా ఈ కథలో మనకి చూపించారు. సో ఫైనలీ చెప్పాలంటే అధర్వ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సాగేటువంటి ఆ తీరు, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ డిఎన్ఏని ఓటీటీలో మిస్ కాకండి.